వాసులమని రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. చాలామంది అనుకునేది ఏంటంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతం అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచం అనుకుంటున్నట్టుగా, ప్రజలు అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతము కానే కాదు. ఎందుకనంటే క్రైస్తవ్యం అనేటువంటిది క్రీస్తు యొక్క మార్గం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈజ్ సిస్టమాటిక్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క అడుగులు నేర్చుకోవడం, లేకపోతే క్రీస్తు యొక్క జీవన విధానాన్ని మన జీవితంలో అలవర్చుకోవడం అనేటువంటిది క్రైస్తవ్యం, అంతేగాని ఇది మతం కాదు. మరి ఈ రాత్రి ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ఈ కూడిక కూడా ఏదో మనుషులకు కొన్ని మాటలు చెప్పి మీరున్నటువంటి మతంలో నుంచి వేరే మతంలోనికి మార్చాలనేటువంటి కార్యక్రమం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కానే కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది మనుషులను ఒక మతం నుంచి ఒక మతంలోనికి, ఒక పరిస్థితిలో నుంచి, లేకపోతే ఒక ఆచారంలో నుంచి, ఒక సాంప్రదాయం నుంచి ఇంకొక సాంప్రదాయంలోనికి మార్చడం కాదు. కానీ క్రైస్తవ్యం అనేటువంటిది కేవలం మనస్సులను మాత్రమే మార్చేటువంటిది ప్రక్రియ, లేకపోతే మనుషులను ఒక సన్మార్గంలో నడిపించేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటిదిగా ఇంక రాత్రి తెలియజేస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు కూడా మతం పుచ్చుకున్నారా, మీరు కూడా మతంలో దిగారా అని అడుగుతూ ఉంటారు. మీరేం పుచ్చుకోవడం లేదు, మీరేం దిగటం లేదు, మీ పేరు మార్చుకోవసరం లేదు, మీ ఇంటి పేరు మార్చుకోని అవసరం లేదు. కానీ కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మనస్సును మార్చుకొని, మీ గత జీవితాన్ని మార్చుకొని ఒక నూతన విధానంలో, ఒక ఆత్మీయమైనటువంటి విధానంలో నడవడం అనేటువంటిదే క్రైస్తవ్యంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మీకు చాలామంది బంధువులు అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు కూడా వెళ్తున్నారంటే గుండెకి వెళ్తున్నారు, మన సాంప్రదాయం ఏంటి, మన మతం ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటారు. కానీ మరి మనం ఏ పరిస్థితిలో నుంచి మారవసరం లేదు, కానీ మన మతాలు మార్చుకోవసరం లేదు, మన కులాలు మార్చుకోవసరం లేదు. కానీ కేవలం మతం కాదు, కానీ మీ మనస్సు మార్చడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను యనమందల హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు బొల్లిగర్ల రాంబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యాదవరాజుల కుటుంబానికి చెందినటువంటి వాడు. నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మాస్టర్ మా ఇంటి దగ్గర ఈరోజు మా ఇంటి దగ్గర రావాలి సార్ అన్నాడు. ఏంటి విశేషం ఏంటి అన్నాను. ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు, మా ఇంటి దగ్గర వాళ్ళు కూటమి పెట్టుకున్నామండి, మీరు రావాలి అన్నారు. మీ ఇంటి దగ్గర కూటమి పెట్టుకుంటే ఏంటి, మీరు యాదవులు కదా, మీరు హిందువులు కదా, మీరు కూటమి ఎలా పెట్టుకుంటారు, బల్లేవాళ్ళు మాస్టర్ మీరు చెప్తుంది. యేసు ప్రభు మొట్టమొదటిగా మా దేవుడండి, మొట్టమొదటి కనపడింది ఎవరికి, గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారికి కనపడి మాకు ఆ సత్యాన్ని తెలియచేశాడు. కాబట్టి మొట్టమొదటి ఆయన దేవుడు మాకండి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి వచ్చారు అని చెప్పినప్పుడు నేను ఇదే కదా, నిజమే కదా, వాస్తవం అని అనుకున్నాను ప్రియులు. మరి చాలా మంది అనేటువంటిది ఈ క్రైస్తవ మతం అనేటువంటిది ఏదో దేశం నుంచి దిగుమతి చేయబడిందని, లేదో పలాని కులానికో పలాని మతానికో సంబంధించినటువంటి మతం అని చెబుతూ ఉంటారు. అలానే అవనిగడ్డ నుంచి మా స్కూల్లో ఒక పీఈటీ వచ్చారు, వేముల వెంకటేశ్వరరావు. ఆయన అవనిగడ్డ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చి, అప్పుడే మొదటి ఉద్యోగం ఆయనకి, వాళ్ళ కుటుంబంలో కూడా మొదటి ఉద్యోగమే. ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్తూ, సార్ ఇంతవరకు ఎక్కడ ఉండలేదండి మా అబ్బాయి, మరి కొంచెం జాగ్రత్త చూడండి సార్, ఆయన ఉండటానికి ఒక రూమ్ కూడా ఇప్పించండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చి, మాస్టర్ గారు మా ఊరు రావాలండి మీరు కూడా అని చెప్పారు. ఎందుకంటే మీ ఊరు ఎందుకంటే మా ఇంటి దగ్గర మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినందుకు మేము కూటమి పెట్టించుకున్నామండి అని చెప్పారు. మీరు పల్లికారులు కదా, మీరు హిందువులు కదా, ఈయన పేరు వెంకటేశ్వరరావు ఉంది కదా, మీరెలా కూటమి పెట్టుకుంటున్నారంటే, కాదండి యేసు ప్రభు మా దేవుడు అండి, ఎందుకంటే మా పితరులందరూ కూడా వలలు పట్టుకొని చేపలు పడుతూ ఉంటే వలలు వేసుకొని ఆయన పిలిచాడండి, మమ్మల్ని మొట్టమొదటి ఈ లోకంలో పిలిచింది మమ్మల్ని అనండి పిలిచింది, కాబట్టి ఆయన మా దేవుడు అండి, ఏదో వేరే దేవుడి మతానికి లేకపోతే వేరే కులానికి చెందినటువంటి దేవుడు కాదండి అని చెప్పినప్పుడు నిజంగానే వాస్తవం అనిపించింది పిల్లలు. మరి ఇలాంటి చాలా సాక్ష్యాలు మన దగ్గర ఉంటాయి పిల్లలు. ఈ రాత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి మరి ఏ దేశం నుంచో ఈ దేశానికి రాలేదు. చాలామంది మరి అమెరికా నుంచో లేకపోతే ఇంగ్లాండ్ నుంచో బ్రిటిష్ నుంచో ఈ మతం దిగుమతి చేసుకున్నటువంటి మతం అని, యేసు ప్రభు మన దేశానికి చెందినటువంటి వాడు కాదు అని
మరి చాలా మంది చెప్తూ ఉంటారు యేసు ప్రభు పుట్టింది కూడా ఎక్కడంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడో దేశంలో పుడితే పలాని ప్రాంతానికి చెందినటువంటి వాడు, పలాని మరి రీజియన్కి చెందినటువంటి వాడు అంటారు అని ఆయన అటు ఇటు కాకుండా ఎక్కడ పుట్టాడంటే భూమికి మధ్య కేంద్రంలో పుట్టాడు. ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు ఎవరికి దేవుడు అంటే ఆయన అందరికీ దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కొందరు దేవుళ్ళు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంటారు. కొంతమంది దేవుళ్ళు కొన్ని మతాలు మాత్రమే, కులాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు మా కులదైవం పలాని వ్యక్తండి, మా కుల గోత్రం పలానిది దండి అని చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అలా ఏ కులానికి, ఏ గోత్రానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి చెందకుండా ఆయన ఎక్కడ పుట్టాడంటే భూమికి మధ్య కేంద్రంలో పుట్టాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువుగా ఉండటానికి, అందరికీ దేవుడుగా ఉండటానికి, ఆయన పలాని దేశానికి, పలాని ప్రాంతానికి, పలాని మరి వారికి కాకుండా ఆయన అందరికీ దేవుడయ్యాడు. కాబట్టి ఈ రాత్రి నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను పిల్లలు. ఎందుకంటే మరి మీకు ఎలా ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నారో నాకు తెలియదు. కానీ జానుబాబు గారు చెప్తున్నారు మీరు ఇక్కడ ఇంత దూరం ఎలా వచ్చారంటే అప్పుడు నాన్నోళ్ళు సైకిళ్ళ మీద వచ్చారండి, ఆ చెరువు గట్టుల మీద వచ్చారండి, వచ్చి ఇక్కడ సంఘాన్ని అనేక మందికి సువార్తను ప్రకటించినప్పుడు వారు విశ్వసించారని చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చెప్పడం ఏమో కానీ మీరు విశ్వసించడం చాలా గొప్ప విషయంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను పిల్లలు. ఎందుకంటే మరి నిజంగా మీరు యేసు ప్రభుని విశ్వసించి మీ జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్నారనేటువంటిదిగా మీకు తెలియజేస్తున్నాను. మరి చాలామంది చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు చూస్తాం మరి మనం ఏంటి అంటే మీరు ఎవరు అంటే చెప్తూ ఉంటాం మేమందరం కూడా విశ్వాసులం అండి అని చెప్తాం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అనేటువంటి దాన్నే విశ్వాసం. అది ఆ విశ్వాసం ఉంది అనేటువంటిది లేదా లేదు అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అనేటువంటిది ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. అన్నం ఉడికిందా లేదని చెప్పాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ఏమా ఆయన డాక్టర్ గారిని తీసుకొచ్చి సార్ ఒకసారి చూడండి మా అన్నం ఉడికిందో లేదని చెప్తామా? ఎలా చెప్తారు? ఒక్క విత్తనం చూసి నలిపితే అది ఉడికిందో లేదో చెప్తా ఉంటాం. అలానే మనకి జ్వరం ఉందా లేదనేటువంటిది ఎలా చెప్తాం? జ్వరమాన్ని పెట్టుకుంటే డాక్టర్ గారు చూసి మీకు జ్వరం ఉందా లేదని చెప్తా ఉంటారు. అలానే ఇక్కడ ఒక మాట పౌలు చెప్తా ఉంటారు చూడండి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా చాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే పరిశీలించి పరిశోధించుకోండి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది పిల్లలు. ఈ రాత్రి మన విశ్వాసం ఎలా ఉంది? ఈ రాత్రి అసలు మన విశ్వాసమా కాదా? అసలు మనలో విశ్వాసం అనేటువంటిది ఉందా లేదనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశంగా మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావో ఈ రాత్రి నాకు అవసరం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందో బాప్తీసం తీసుకున్నావో నాకు అవసరం లేదు. కానీ అసలు నీలో విశ్వాసం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది నీకు నీవే పరిశీలన చేసుకోవాలనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. ఎందుకంటే పరీక్ష రాసేటువంటి విద్యార్థి అనుకుంటాడు నేను ఖచ్చితంగా ఈ ప్రశ్నకి నేను రాయగలనని చెప్పుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రశ్నకు సిద్ధపడి వెళ్తాడో ఆ ప్రశ్న మీద రాయడానికి అతనికి ధైర్యం ఉంటుంది. ఈ రాత్రి నీవు విశ్వాసివో కాదో అని తెలుసుకోవడానికి దానికి పరీక్ష ఏంటంటే నీవు చేసినటువంటి ప్రార్థనకి, నీ యొక్క అవసరాలను గురించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అవి నీవు గనక పొందుకుంటే అవి నీకు నిజమైనటువంటి విశ్వాసం నీలో ఉంది అనేటువంటిది ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు, 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి
ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చాలు. మనలో విశ్వాసం అనేటువంటిది ఎంత ఉండాలట? ఆవగింజంతా ఉండాలి. ఆవగింజ ఎంత ఉంటుంది? ఎప్పుడైనా చూసారు మీరు? ఎక్కడ చూశారు ఆవగింజను? ఎక్కడ చూశారు? విజయవాడలోనా? ఎగ్జిబిషన్లోనా? ఏమా? వావ్, సూపర్. అది వీళ్ళకి తెలియట్లా. ఆవగింజ అంటే ఆవాలు తెలుసుగా, మరి ఏంటి తెలియనట్టున్నారు? 9 ముగుతా అన్నారు కదా, 9 అయింది ముగించట్లేదన్నా. ఆయన పిలవడమే ఆయన వంతు, ముగించడం అనేది నా వంతు, నా ఇష్టం. అది మీ ఉండటం వెళ్ళటం అనేది మీ ఇష్టం. రైట్. ఆవగింజ అంటే మనందరికీ తెలుసు, చాలా చిన్నగా ఉంటుంది. అంటే మానవ జీవితంలో విశ్వాసం ఇంత ఉంటే సరిపోతుందా? అసలు విశ్వాసానికి పరిమాణం ఎంత ఉంటుంది? అసలు ఎంత ఉంటుందా దాని విశ్వాసం? ఈయనకి జ్వరం ఉంది, ఎంత ఉందంటే 104 ఉంది అంటారు. 100 ఉంది అంటే పర్వాలేదు కింద లెక్క. 104 ఉందంటే చాలా ఎక్కువ ఉందంటే లెక్క. మరి విశ్వాసం అనేటువంటిది ఎంత ఉండాలి? ఆవగింజ అంత ఉండాలా, లేకపోతే గుమ్మడికాయ ఎంత ఉండాలా? ఆవగింజ అంతా మరీ కొద్ది విశ్వాసం ఉండి సరిపోతుందా? ఏమంటే ఎక్కువ ఉండాలి. కానీ అసలు విశ్వాసం అనేటువంటిది ఆవగింజంత నీలో కనుకుంటే అది పెరిగి 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 ఎంత అవుతుందంటే ఎంత అవ్వాలో అంత అవుతుంది. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, ఓర్పు పడితే గుడ్డు ఏమవుద్దంట? చట్టిడవుద్ది అంటున్నాడు. కోడిగుడ్డుని ఇవాళ వండుకుంటే గుడ్డే ఇంతే అవుతుంది. దాన్ని దాచిపెట్టి పొదిగిచ్చి కొన్ని నెలలు ఆగితే ఇంత కోడి పెట్ట అవుతుంది. దాన్ని కోస్తే ఇంత దాకడవుతుంది. ఓర్పు పట్టాలి. ఓర్పు పట్టినప్పుడు అది పెద్దదైపోతుంది. ఆవగింజ ఇంతే ఉండొచ్చు. ఆ గింజ మొలవడం ప్రారంభిస్తే దానిలోంచి 2 ఆకులే వస్తాయి. ఆ 2 ఆకుల్లో నుంచి చిగురులు వస్తాయి, అక్కడ నుంచి కొమ్మలు వస్తాయి, అక్కడ నుంచి కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఇలా విస్తరించిపోతూ ఉంటుంది పిల్ల. ఆవగింజ కంటే మర్రి గింజ ఇంకా చిన్నగా ఉంటుంది. కానీ దాని యొక్క వృక్షాన్ని చూసినప్పుడు దాన్ని మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం పిల్ల. అసలు విశ్వాసం అనేటువంటిది నీలో ఉంటే అది విస్తరిస్తూ ఉంటుంది. అది నీలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చేస్తూ ఉంటుంది. అదే చిన్ని విశ్వాసంతో అపోస్తలుడు లూకాసు వార్తలో 19వ వచనంలో ఒక వ్యక్తిని చూస్తాం. చూడండి, 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఒక్క నిమిషం. 19వ వచనం, 19వ అధ్యాయం మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడకోరిన ఆ చిన్ని కోరిక జక్కయ్య జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? గొప్ప మేలుతో నింపింది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే దినదిన ప్రభావం చెంది అది ప్రతిరోజు కూడా కొంచెం 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 పెరిగి నిన్ను ఒక మహావృక్షంలాగా మరి స్థిరమైనటువంటి విశ్వాసంలో నిన్ను స్థిరపరుస్తూ ఉంటుంది పిల్లల. మరి జక్కయ్య జీవితంలో యేసు ఎవరో అని చిన్ని కోరికే. యేసు రావాలి, మా ఇంటికి రావాలి, యేసు నాతో ఉండాలి, యేసు నేను చూడాలి, నేను యేసుతో మాట్లాడాలి, యేసుతో రక్షణ పొందాలి అని అనుకోలేదు. చూడాలనేటువంటి చిన్ని కోరిక జక్కయ్యలో ఎంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యాన్ని చేసిందంటే చూడండి, యేసును చూడాలనుకున్నాడు జక్కయ్య. ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏ మార్గం గుండా వెళుతున్నాడంటే ఎరుకో గుండా సంచరిస్తూ ఉన్నాడు. మరి
ఈ మధ్య కాలంలో చాలా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు నాయకులు ఒక రోజుకొక రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు వస్తూ ఉంటే తెలిసిపోతుంది, ఇవాళ పలాని వారు వస్తున్నారని తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుందంటే మైక్ సెట్లో, డీజీలో, లేకపోతే తీన్మార్లో ఏదో చూసి దాన్ని బట్టి మనం అంచనా వేస్తూ ఉన్నాం. అలానే యేసు ప్రభు ఆ మార్గం గుండా, ఏ మార్గం గుండా, ఎరుకో అనేటువంటి మార్గం గుండా సంచరిస్తూ ఉన్నప్పుడు, ఎరుకో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఎరుకో అంటే సువాసన, లేకపోతే ఎరుకో అంటే వెన్నెల నగరం, మూన్ సిటీ అంటారు. అంటే చల్లని అయినటువంటి పవిత్రమైనటువంటి ఆ ఎరుకో గుండా ఆయన వెళుతున్నాడు. కానీ యేసు ప్రభు వెళ్ళే టైంకి ఎరుకో లాగలేదు. ఎరుకో చీకటితో నింపబడింది, ఎరుకో పాపంతో నింపబడింది, ఎరుకో అపవిత్రతో, అన్యాయంతో, అక్రమంతో నింపబడింది. అలాంటి ఎరుకో గుండా యేసు వెళుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు, పవిత్రుడైనటువంటి వాడు ఈ అపవిత్రమైనటువంటి ఈ చీకటి గుండా వెళ్ళడం ఏంటి అనేటువంటిది అని అనుకున్నారు. కానీ ఆ వెళ్ళడం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మనుషులకు అర్థం కాలేదు. ప్రియులారా, అప్పుడే జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. జక్కయ్య అప్పటికే ఒక మంచి పేరు కలిగినటువంటి వాడు, మంచి హోదా కలిగినటువంటి వాడు, సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ ఊరిలో జక్కయ్య ఏది చెప్తే అది జరిగిపోయేది. అలాంటి వ్యక్తి ఒక సామాన్యుల్లాగా యేసును చూడడానికి వెళ్ళడం అంటే అక్కడ పరువు, లేకపోతే ప్రతిష్ట, స్టేటస్ అడ్డం వస్తుంది. అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి చిన్ని కోరికను బట్టి యేసును చూడడానికి వెంబడించాడు, దగ్గరకు వెళ్ళాడు. కానీ జక్కయ్య యేసును చూడలేకపోతున్నాడు. కానీ జక్కయ్య ఆశ ఏంటి, యేసుని చూడాలనుకున్నాడు. ఆ కోరిక జక్కయ్య జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసింది. చూడాలనుకున్నటువంటి జక్కయ్య యేసును చూడలేదు, కానీ యేసే జక్కయ్యను చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎలా అంటే జక్కయ్య పొట్టివాడైనందున, అంటే ఫిజికల్గా శారీరకంగా పొట్టివాడు కాదు, కానీ ఆత్మీయంగా ఆయన పరిశుద్ధుడైనటువంటి యేసుని అపవిత్రుడైనటువంటి జక్కయ్య చూసేటువంటి అర్హత లేదు అనేటువంటిది ఒక వ్యాఖ్యానం చెబుతూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా జక్కయ్య యేసును చూడడం కోసం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఒక మేడు చెట్టు ఎక్కాడు. పిల్లలు, మేడు చెట్టు అంటే తెలుసు, ఆ చిన్నప్పుడు ఒక పద్యం పాడేవాడు, మేడి చెట్టు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అని ఒక పద్యం పాడేవాడు. అంటే దాని కింద మళ్ళీ తాత్పర్యం చెప్పేవాళ్ళు ఏంటంటే, మేడి చెట్టు ఆ పండు ఉంటుంది, చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, చాలా ముచ్చటగా ఉంటుంది. కానీ దాని పొట్ట విప్పితే దాని లోపల ఏముంటుంది, పురుగులు ఉంటాయి. అలానే జక్కయ్య జీవితం కూడా ఈ మేడు చెట్టుకి సాదృశ్యంగా ఉంది. ఆ జక్కయ్య వెళ్ళి కూడా ఖచ్చితంగా మేడు చెట్టు ఎక్కాడు. జక్కయ్య ఒక ఆఫీసర్గా ఉన్నటువంటి వాడు మేడు చెట్టు ఎక్కడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కానీ తనలో ఉన్నటువంటి కోరిక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇప్పుడు ఈ చిన్నప్ప గారిని వచ్చి రేకుల మీదకి ఎక్కమన్నాం అనుకోండి, ఎక్కుతాడా? ఎక్కలేడు. ఆ కుర్రాడిని ఎక్కమంటే 1 నిమిషంలో ఎక్కేస్తూ ఉంటాడు. అది ఆయన వయసుకి తగినటువంటి పని. జక్కయ్య ఎక్కలేకపోయినప్పుడు కూడా ఎంత కష్టపడి ఎక్కాడో. కానీ యేసు ఎప్పుడైతే జక్కయ్యను చూచాడో, జక్కయ్య దిగిరమ్మనగానే ఎక్కడానికి ఎంతసేపు పట్టిందో కానీ దిగడానికి మాత్రం 1 క్షణంలో వచ్చేసి ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఏంటి, యేసు ఎవరో చూడాలనుకున్నాను. యేసు ఎవరో చూడాలనుకుంటే యేసు ప్రభే జక్కయ్యను చూచాడు. యేసును ఎవరో చూడాలనుకుంటే యేసు ప్రభే జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. అంత మాత్రమే కాదు, నేడు నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. అంటే ఎంత గొప్ప మహద్భాగ్యం చూడండి. యేసుని చూడాలనుకుంటే యేసు ప్రభువే జక్కయ్య ఇంటికి వచ్చింది. అంత మాత్రమే కాదు, నేను నీతో కలిసి భోజనం చేస్తాను, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పాడు. పిల్లలు, ఆ చిన్ని నమ్మకం, ఆ చిన్ని విశ్వాసం జక్కయ్య జీవితంలో గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు, ఈ రాత్రి నీ విశ్వాసం ఎలా ఉంది అనేటువంటిది పరీక్షించాలి. నీలో ఆవగింజంత విశ్వాసము గనక నీలో ఉంటే నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రోమాపత్రిక 4వ అధ్యాయం
రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. ఒకసారి ఇలానే ఒక దైవ సేవకుడు ఒక వాక్యాన్ని చదివిస్తున్నారట. చదివిస్తూ ఉంటే ఆమె గబుక్కున తుళ్ళిపళ్ళేసి సగం నుంచి వింది. మీరు అట్లు చేసిన ఎడల నిత్య రాజ్యమునకు వారసులగుదురు అని చెప్పారు. ఏంటి? మీరు అట్లు చేసిన ఎడల నిత్య రాజ్యమునకు వారసులవుదురు అని చెప్పగానే వింది. ఓహో, మనం నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అట్లు చేయాలి అనుకుని గబగబ ఇంటికి వెళ్ళిపోయి అట్లు చేసుకొని, అయ్యారండి ఇవ్వండి. ఏంటమ్మా అట్లు తెచ్చండి. ఏంటి అట్లు ఏంటండి? పొద్దున ఏం చెప్పారు? మీరు అట్లు చేసిన ఎడలా నిత్యరాజ్యంకి చెప్పింది మీరేగా చెప్పింది, మర్చిపోయారా అని ఉందండి. అమ్మా అదిగా దానిపై నువ్వు మర్చిపోయావు అని చెప్తే, ఆహా అండి నేను అది వినలేదండి అన్నట్టు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఒకసారి ఒక వృద్ధ దంపతులు ఒక ఊరి బయట ఒక కొండ ప్రక్కనే నివసిస్తూ ఉన్నారట. వారి యొక్క విశ్వాసం ఏంటంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఇందాకేమరా చదివింది అక్కడ, ఈ కొండను తీసి చదువును ఒకసారి మత్తయి సువార్త. ఆవగింజంత విశ్వాసం ఉండి నేను ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును అనే మాట విందంట. వీళ్ళిద్దరూ కూడా ఈ కొండ ప్రక్కన చిన్న గుడిసేసుకొని దానిలో ఉంటా ఉన్నారు. మరి ఈ కొండ